కోటాల దగ్గర కొండపై సంచరిస్తూ కనిపించింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిరుతపులి తిరిగే ప్రదేశంలో కెమెరా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో చిరుతపులి కలకలం రేపింది. కొటాల దగ్గర ఓ కొండపై సంచరిస్తూ కనిపించింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిరుతపులి తిరిగే ప్రదేశంలో కెమెరా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, అటవీశాఖ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? చిరుతపులిని పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే దట్టమైన అటవీ ప్రాంతాలు వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఏం చెప్తున్నారు? నవీన్, మొత్తం మీద చిరుతపులి తిరుమల సంబంధించిన నడకదారిలో భక్తుల్ని సంబంధించినటువంటి చిన్న పిల్లల పైన అటాక్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే చంద్రగిరి లాంటి పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గంలో మొదటిసారి చిరుత కనిపించడం తోటి ఒకసారిగా ఈ యొక్క పాడి పరిశ్రమ పైన అలాగే మేకలు ఇలాంటి వాటిని పెంచుకునేటువంటి రైతులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా లేగ దూడలు కావచ్చు, అలాగే మేక పిల్లలు, వాటికి మేకగుళ్ళు వీటికి పైన ఎక్కడ చిరుత దాడి చేస్తుందో అనేటువంటి భయం అందరి పాడి రైతుల్లో ఉంది. అటవీ శాఖ అధికారులు కేవలం కొంత కెమెరాలు పెడతామని చెప్తున్నారు వాటి ట్రాకింగ్ కోసం. అయితే అది శాస్త్రీయమైనటువంటి సమాధానంగా ఇక్కడ రైతులు భావించడం లేదు. ఎక్కడి నుంచి ఎలా వాటికి సంబంధించినటువంటి కదలికలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయం కానీ సమగ్రమైనటువంటి అధ్యయనం చేయాలా, వాటిని పట్టుకుని దూరంగా వదలాలని ఒక డిమాండ్ ఉంది. అయితే ఇటీవల తమిళనాడులో కూడా చిరుతలను పట్టుకుని ఈ ప్రాంతానికి తెచ్చి వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించిన అటవీ శాఖ అధికారులు తమిళనాడు శాఖ అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం చేసుకుని రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తా ఉంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ దినేష్.